విశ్లేషకులు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సో మొత్తంగా చూస్తున్నాం వరలక్ష్మి గారు, మొత్తంగా చట్టబద్ధత కల్పించబోతున్నారు అమరావతికి. చట్టబద్ధత కల్పించడం ద్వారా ఏం జరగబోతుంది ఏంటి? అమరావతి రైతుల పోరాటాలనైతే మనం చూసాం. సో ఏ రైతైనా సరే తన భూమిని ఎవరికైనా ఇవ్వాలి అంటే ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. కానీ రాజధాని కోసం అడగగానే రైతులు భూములు ఇచ్చారు. కానీ గతంలో ఆ రైతులు పడ్డ ఇబ్బందులను చూసాం. చట్టబద్ధతతో ఇక అటువంటి సమస్య రాదని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు అమరావతి రైతులకు? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా మేము చెప్పేది ఒకటేనండి. రాజధాని కావాలి అని మేము భూమి ఇచ్చాం. అప్పుడు నిజంగా చూస్తే నాయకుడిని చూసి భూమి ఇచ్చాం. మేము బాబు గారిని చూస్తే భూమి ఇచ్చామండి. ఆయన ఏదైనా చేస్తారు, రాజధాని లేదు, జిల్లాలన్నిటికీ సమదూరంలో ఉందని చెప్పి ఆయన ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, కృష్ణా నది పక్కనే ఉంది, మంచి వాటర్ ఇవాళ మనం చూస్తున్నాం. ఎంత డెవలప్ అయిన రాష్ట్రాల్లో కూడా ఇవాళ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ ఎంత ఫాల్ట్ గా ఉందో మనం పక్క రాష్ట్రాలు చూస్తే తెలిసిపోతుంది. అలాంటిది ఇవాళ ఆయన అక్కడి నుంచి పక్కన వాటర్ ఫెసిలిటీ ఉంది, కొత్త రాజధాని ఏర్పరచుకోవాలని చెప్పేసి ఆయన అన్ని మమ్మల్ని ఒప్పించి మెప్పించారు. అప్పట్లో గ్రామ సభలు పెట్టారు. అందరూ కూడా మంత్రులు ఏంటి, ముఖ్యమంత్రి గారేంటి, మరి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా గ్రామ సభలు పెట్టి ఇట్లా మనకి కావాలంటే అందరం ఒప్పుకొని ఆ రోజు భూమి ఏ ఘర్షణ లేకుండా మేము భూమి ఇచ్చామండి. ఇప్పుడు కూడా పక్క వాళ్ళు ఇస్తామంటున్నారు. ఎందుకంటే ఇంకా దీనికి చాలా వాటికి కేటాయించేశారు. ఇక్కడ భూములు కూడా చాలా వాటికి అలాట్ చేశారు. ఈ భూమి కూడా తక్కువైంది కాబట్టి పక్కనే తీసుకుంటామంటే వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళ ఆ పక్క ఊళ్ళల్లో కూడా, మా పక్క ఊళ్ళల్లో కూడా మేము కూడా అప్పట్లోనే అడిగారు, మాది కూడా తీసుకోండి అంటే చూద్దాం అన్నారు. అప్పుడు ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టారు బాబు గారు. ఇప్పుడు అట్లా పెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు లేకపోతే ఎవరికి ఏది లేదండి, హాయిగా జరిగిపోయేది. 5 ఏళ్ళు మాకు మంచి బ్రేక్ వచ్చింది, అసలు ఏది లేదు, మొత్తం కూడా పడుకోబెట్టేశారు, అసలు రాజధానే లేదని. ఇవాళ రాజధాని చట్ట పద్ధతి ఏ రాష్ట్రానికి లేని ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు కావాలంటే కొత్త రాజధానులు చాలా ఏర్పడి మన దేశంలో పక్కన, కానీ ఎవరు కూడా వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇట్లా ఆపేస్తాను, నేను అక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను, లేకపోతే నాకు ఇది ఇష్టం లేదు, ఇక్కడ డెవలప్ అవ్వదు అనేది ఏ ముఖ్యమంత్రి అనలేదండి. అక్కడ అనలేదు. దాని గురించి కోర్టు కూడా పోయింది లేదు ఏ ముఖ్యమంత్రి కూడా. ఈయన కోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఇదే రాజధాని అన్నా కూడా ఆయన వినలేదు. మ్యాండమస్ అనే తీర్పు ఇచ్చారు మా రైతులకు హైకోర్టు. గతమంతా జరిగిపోయింది. మరి ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత లభిస్తుందా? సవరణ చట్టంలో ఇవన్నీ జరుగుతాయి. ఈ విశ్లేషణ అందించేందుకు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారితో మాట్లాడే